మండవ వెంకటేశ్వరరావు నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి సంబంధించిన ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నిజామాబాద్ ఎన్నికల ముందు కేసీఆర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు. ఎన్నికల సమయంలో స్వయంగా సీఎం కేసీఆరే వెళ్లి ఆయనతో మాట్లాడడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలోనే మండవ టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, వీరిద్దరి భేటీకి ఎట్లాంటి ప్రాధాన్యతను చూడొచ్చు మనం? ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు మండవ వెంకటేశ్వర్లు. నిజామాబాద్ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఆయన్ని కలవడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. నేడో రేపో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా కేసీఆర్ మండవ ఇంటికి వెళ్లి ఆయన్ని కలవడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రతిభ, కొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు ఇంటికి రాబోతున్నారు. ఏదైతే జూబ్లీ హిల్స్ లోని ఎంపీ క్వార్టర్స్ లో మండవ 74వ ఫ్లాట్ లో ఉంటున్నారు. ఆయన నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. ఇప్పటికే ఏదైతే సీఎం సెక్యూరిటీతో పాటు మిగతా అన్ని ప్రోటోకాల్ ప్రకారం రావాల్సినటువంటి సెక్యూరిటీ మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు. మండవ ఇంటిని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతరులెవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. వాస్తవానికి మండవ దాదాపు 4 సార్లు ఆయన బిచ్పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఆయనకు చాలా పట్టుంది. ప్రత్యేకంగా ఆయన వర్గానికి, అంటే ఆయన కమ్మ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన వర్గానికి ఉన్నటువంటి మద్దతు ఏదైతే అక్కడ పూర్తి స్థాయిలో పట్టుంది. ఇప్పుడు నిజామాబాద్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేయకపోవడం, పైగా మండవ ఈ 4-5 ఏళ్లుగా ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయకపోగా కొంత న్యూట్రల్ గానే ఉంటున్నారు. మొన్న అసెంబ్లీకి జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో ఆయన కొంత కీ రోల్ పోషించే ప్రయత్నం చేశారు టీడీపీలో. కానీ అక్కడ పార్టీ నుంచి నిజామాబాద్ లో ఎవరికి టికెట్లు ఇవ్వకపోవడం, అక్కడ నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేయకపోవడంతో ఇక ఆయన కొంత నిరాశగానే టీడీపీలో ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ సైతం అటు పార్టీ బలోపేతం కోసం మండవ లాంటి నాయకులను టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తే ఖచ్చితంగా నిజామాబాద్ లో తమ అభ్యర్థి గెలుపు, ఏదైతే ఎంపీగా ప్రస్తుతం అక్కడి నుంచి కవిత పోటీ చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు 185 మంది బరిలో ఉన్నారు. ప్రధానంగా రైతులు అత్యధికంగా నామినేషన్ వేసి వాళ్ళంతా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో పట్టున్నటువంటి నాయకులు మరికొంతమంది అవసరమని టీఆర్ఎస్ భావిస్తుంది. అందులో భాగంగానే మండవ ప్రస్తుతం ఇక్కడ మండవాళ్ళు కలిసేందుకు వచ్చారు. ఇప్పటికే ఇక్కడికి ఏదైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యేతో పాటు పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు, దాంతో పాటు గోపీనాథ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఉన్నారు. మండవ కూడా ప్రస్తుతం కేసీఆర్ ను స్వాగతం పలికేందుకు ఆయన కిందికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. రైట్.